ప్రేమ మోసమా ఎపిసోడ్ 08. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. స్వప్నిక అక్షరాల ఆనందపు తేరుమీద ఊరేగుతుంది. ఇన్ని ఆనందాలు, ఇన్ని అనుభూతులు, ఇన్ని మధు ఎన్నడూ చవి చూడలేదు. తనేలాంటి జీవితం కోరుకుందో అచ్చం అదే లభించింది. కోపాలు లేవు, విసుక్కోడాలు లేవు, దెప్పుళ్ళు లేవు, హెచ్చుతగ్గులు లేవు. ఉన్నదల్లా సద్భావన, సహకారం, సరసాలు, సమభావం, సమధర్మం. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఉంటున్నారు, కలిసి తింటున్నారు, కలసి అనుభవిస్తున్నారు. ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, ఇలాగిలాగే సాగుతుందన్న భావన ఆమెని నిలువనీయడం లేదు. నేలమీద కాళ్లని ఆనందం లేదు. జోరుగా హుషారుగా సాగుతోంది కాలం. ఒకరోజు బిగ్ బజార్లో షాపింగ్ చేస్తున్నారు స్వప్నిక, అనురాగ్. స్వప్నని చూసి పరుగున వచ్చింది గాయత్రి. చేతులు పట్టుకొని కుదిపేసింది. నా మ్యారేజ్కి రానేలేదు అని నిష్ఠూరంగా అంది గాయత్రి. ప్రాజెక్ట్ డేట్ లైన్ దగ్గర పడటంతో రాలేకపోయాను గాయత్రి, సారీ యార్ అని అంది. ఇదివరకన్నా నిండుగా, నిబ్బరంగా, తృప్తిగా ఉన్న గాయత్రి వంక ఆశ్చర్యంగా చూసింది స్వప్ని. మునుపటి కన్నా చలాకిగా, ఉత్సాహంగా, చొరవగా ఉన్న స్వప్నవంక అపనమ్మకంగా చూసింది గాయత్రి. అనురాగ్, గాయత్రి ఒకరినొకరు బ్రష్ చేసుకున్నారు. అయితే మీ ఇద్దరూ పాయింట్ అని ఆ పైన మింగేసింది గాయత్రి. దాంతో అవునన్నట్లు తలాడిస్తూ చిన్నగా నవ్వింది స్వప్ని. నా బెస్ట్ ఫ్రెండ్స్ స్వప్ని, కొలీగ్, రూమ్మేట్, ఎవ్రీథింగ్. బట్ మన మ్యారేజ్కి డుమ్మా కొట్టింది అని హబ్బీతో అంది గాయత్రి. దాంతో ఆఫీస్ వర్క్ అని చెబుతుంది కదా అన్నాడు సతీష్. కరెక్ట్గా గెస్ చేశారు. గ్లాడ్ టు మీట్ యూ అనురాగ్, మై కంపానియన్ అంటూ పరిచయం చేసింది స్వప్ని. దాంతో సతీష్ నుదురు ముడిపడింది. చురుక్కుమనేలా చూసి ఏదో అనుబతుంటే చిన్నగా గిచ్చి నవ్వింది గాయత్రి. ఆ సంజ్ఞ అర్థం కాక మాట మార్చి అనురాగ్తో కబుర్లలో పడ్డాడు అతను. స్వప్నిని పక్కకు తీసుకెళ్ళింది గాయత్రి. మొత్తానికి పంతం నెగ్గించుకున్నావు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా గడిచిపోతుంది కదా అని అంది గాయత్రి. దాంతో నో వర్రీస్, ఓన్లీ హ్యాపీస్ అంది స్వప్ని. హమ్మయ్యా, గుండెల నుంచి పెద్ద బరువు దిగిపోయిందనుకో. నువ్వేమవుతావో అని ఒకటే బెంగగా ఉందనుకో అంది గాయత్రి. భలే దానివే, నేను తప్పటడుగు వేయను. నలుగురికి స్ఫూర్తిని అవుతాను తప్ప నవ్వుల పాలవ్వను అంది స్వప్ని. నీ ధీమా చూస్తుంటే ముచ్చటేస్తోంది. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంది గాయత్రి. ఆ విషయంలో నీకు ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. నీ హబ్బీ ఎలా ఉంటున్నారు అని అడిగింది స్వప్ని. నైస్ పర్సన్ అంతే గాయత్రి. మరి ఇన్ లాస్, వాళ్ళు ఆధారంగా చూస్తున్నారు. దేనికి లోటు లేదు అంది గాయత్రి. మరి జాబ్ మానేశావేం, మీ శ్రీవారికి ఇష్టం లేదా అని జగన్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ అడిగింది స్వప్తిక. అదేంకాదు గాని ఇద్దరివి అవర్స్ డ్యూటీలు అయితే ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. పైగా ఆఫీస్లోని ఒత్తిళ్లు భరిస్తూ ఇంట్లో పని చేసుకోవడం కష్టంగా ఉంది. అంచేత 10 to 5 జాబ్ అయితే అందరికీ అన్ని పనులకి అనుకూలంగా ఉంటుందని కంపెనీలో మానేసి కాలేజీలో చేరాను అంది గాయత్రి. అయితే జీతం తక్కువేమో అంది స్వప్ని. తక్కువే గాని కన్వీనియంట్ టైమింగ్స్ కదా. నో ప్రెజర్స్, నో స్ట్రెస్, ఫుల్ సాటిస్ఫాక్షన్. నీ సంగతి మీ ఇంట్లో తెలుసా అని అడిగింది గాయత్రి. తెలీదు, అతడి ఇంట్లో వారికి తెలియదు అంది స్వప్ని. మరి రేపు తెలిస్తే తుఫాన్ వస్తుంది అంది స్వప్ని. దాంతో స్వప్ని అని గాయత్రి. భయపడకు, తుఫాన్నే కాదు సునామీని సైతం తట్టుకొని స్థిరంగా నిలబడగలం అంది స్వప్ని. ఆ ధైర్యం ఉంటే పర్లేదు. పోనీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకపోయారా, ప్రొటెక్షన్ ఉండేది అంది గాయత్రి. ఎవరికి ప్రొటెక్షన్, ఎవర్నించి ప్రొటెక్షన్, నాకు ఎవరి రక్షణ అక్కర్లేదు. నన్ను నేను రక్షించుకోగలను, నన్ను నేను పోషించుకోగలను అంది స్వప్ని. నీకు తోచదు, ఇంకొకరు చెబితే వినవు. కనీసం నీ జాగ్రత్తలు నైనా నువ్వు ఉండు అంది గాయత్రి. నువ్వు పెళ్లి చేసుకున్న వాళ్లందరికీ ఈ జాగ్రత్తలు చెబుతావా, లేదు కదా, నాకు మాత్రమే చెబుతున్నావు. మీరంతా ఆమోదించని కొత్త దారి తొక్కననే కదా అంది స్వప్ని. పెళ్లికి సమాజపు రక్షణ ఉంది, చట్టపు సపోర్టు ఉంది, భద్రత ఉంది, బంధుమిత్రుల సహకారం ఉంది. కానీ నీకు అవి ఏమీ లేవు.
ఒంటరి ప్రయాణం చేస్తున్నావు. ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తపడు అంది గాయత్రి. దాంతో సాలోచనగా చూస్తుండి పోయింది స్వప్ని. ఆమె వద్ద సెలవు తీసుకుని భర్తతో కలిసి హుందాగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయింది గాయత్రి. గాయత్రి నీకేదో బ్రెయిన్ వాష్ చేసినట్టు ఉంది అని సమీపిస్తూ అన్నాడు అనురాగ్. ప్రతివాళ్లు సలహాలు ఇచ్చేవారే, జాగ్రత్తలు చెప్పేవారే, ఎవరి బాబు వారికి తెలియదనుకుంటారో ఏమో అని అంది స్వప్ని. అయితే అలాంటి వారి మాటలు ఈ చెవితో విని ఆ చెబితే వదిలేయాలి అన్నాడు అనురాగ్. నేనేదో కష్టాల పాలైతే చూడాలనుకుంటున్నారు తప్ప సుఖంగా ఉండాలని కోరుకోవట్లేదు అంది స్వప్ని. వాళ్ళు ఏమైనా కోరుకొని, ఏమైనా అనుకోని వీఆర్ వన్. మనం ఒకటి. మనది సహజీవనం కాదు, అన్యోన్య జీవనం అని అన్నాడు. దాంతో అభినందిస్తూ చూసి, స్నిగ్ధంగా నవ్వింది స్వప్నిక.